పాటలు పాడట్లో పాఠాలు నిన్నే కీర్తింతుము మా మనసార నిన్నే కీర్తింతుము మాలో నీవు పిరి నీవేనని జగతికి పునాపోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతుము మా మనసార నిన్నే కీర్తింతుము మనసార నీదరి నిన్నే కీర్తింతును మా మనసార నిన్నే కీర్తింతును పరలోక మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతుము మా మనసార నిన్నే కీర్తింతుము తండ్రి, మీ పావన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, జీవఫలములు అర్పిస్తున్నాము. గడిచిన కాలమంతా నన్ను మమ్ములను మీరు దీవించి సకల కార్యములు చక్కదిద్ది నడిపించినందులకై స్తోత్రములు. ఈనాటి ఈ దినపరిచర్యలో ఈ కూడిక విషయం మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని పాలేటి పేరయ్యను ధనలక్ష్మిని మీరు దీవించి ఇచ్చిన కుటుంబ సహవాసాన్ని బట్టి స్తోత్రాలు, తద్వారా ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్ర. నాయన మరి పేరయ్య గారి మనమరాలు ఆ బిడ్డను ఇంతవరకు నడిపించారు, మీకు స్తోత్రాలు. ఈ శుభకార్యంలో మీ యొక్క కృప మెండుగా దయచేయండి. చక్కని వాతావరణం ఇచ్చినందుకై స్తోత్రాలు. కరెంటు మైకు విషయంలో మీ యొక్క కృప చూపండి ప్రభువా. చక్కని కీర్తనలు పాడి ఉండగా సందర్భమును బట్టి నీ వాక్యము మేము వినబోతున్నాం. నీ పక్షాన నిలబడేటువంటి నీ దాసును మరుగుపరిచి అక్కరైన మాటలు, అవసరమైన మాటలు, దిద్దుబాటు కలిగిన మాటలు మీరు మాతో నాతో మాట్లాడి మహిమ పొందమని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ముగించే వరకు మీరు అధ్యక్షులుగా ఉండి ఎగుడు దిగుళ్ళని సరిచేసి మీ కృపలో బలపరిచి నడిపించమని, వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, ప్రయాణాల్లో ఉన్న వారిని క్షేమంగా నడిపించమని మా ప్రాణ ప్రియుడు మీ ముద్దు కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన మహిమ కలిగిన హెచ్చింపబడిన నామములోనే వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉన్న దైవజనులు పెద్దలందరికీ వందనాలు. వేదిక కిందున్న ఘనులు పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. కూడిక ప్రారంభమైంది కనుక చిన్నపిల్లలు ఎవరు అటు ఇటు చూడకుండా చూడాలి. అలాగే వాక్యం వినేవారు వాక్యం వినడం మంచిది. అలా వినకపోతే ఏమైందంటే పెళ్లి కూతురు నేను కూడా పెళ్లి కూర్చేదా అందంట. ఏముందంట? పెళ్లి కూతురు నేను కూడా పెళ్లికి వచ్చేదా అందంట. అటుంటుంది గౌరవించినట్టు. కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఆ బుడకలతో ఆడుకునే పిల్లలను కూడా మీరు కొంచెం కంట్రోల్ చేయాలి. కూడిక ముగిస్తాను, ఆ వాక్యం ముగిస్తాను. నాకు ఇవ్వబడిన సమయం. యేసుక్రీస్తు వారికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. సంతోషం, అందరికీ అదే వార్త అందింది. స్కూల్ టీచర్ గారు పెద్దలు కూడా చెప్పారు, పాప బాల్యం నుండి భక్తి గల బిడ్డ అని. మేము వచ్చేటప్పటికి ఇక్కడ కూర్చొని ఉంది వందనాలు చెప్పి పాపేనా చాలా చరణ చదువుకుందాం. ఎరిగిన లేఖన భాగాలే ఊరికే పెద్దలనేమి తన యందు యెహోవా ఆత్మ సంబంధంగా కుటుంబ పరంగా ఆశీర్వాదము యెహోవా వలన నరుల కష్టము చే అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఆశీర్వాదములు అనుగ్రహించు దేవుడు, అందును బట్టి ప్రభువుని స్తుతించాలి. అభివృద్ధి ప్రభువు అనుగ్రహించాడు. అది ప్రభు ఇచ్చిన ఆశీర్వాదము గనుక ప్రభుకే మహిమ. బిడ్డ కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. ఆమె ఇంకా భవిష్యత్తులో మంచి చదువులు చదువుకోవాలి, దేవుని కొరకు ఇంకా నమ్మకంగా జీవించాలి, ప్రభు కొరకు ఆమె నిలవాలి, గెలవాలి, బలపడాలి. దైవ గ్రంథంలో 1-2 మాటలు జ్ఞాపకం చేసి నేను సమయాన్ని. మనుషులు ఏది చెప్తే అది నమ్ముతారు, వారు వెంబడిబడి వెళ్తారు. పసిపిల్లలైతే అమాయకంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు పసిపిల్లలు కాదు. చాలామంది వాక్యంలో ఇంకా పసిపిల్లలే, పరిశుద్ధత విషయంలో పసిపిల్లలే, పాపం విషయంలో పసిపిల్లలే, పరలోకం విషయంలో పసిపిల్లలే. అసలు పాతాళం ఉందంటే నమ్మనోళ్ళు ఉన్నారా లేరా? పాతాళమా? అది ఊరికి, అది ఎప్పుడు, అది ఉందా, అక్కడేముంటుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఎరగని వాళ్ళు పసిపిల్లలే. పాతాళంలో పడ్డ తర్వాత, పాపంలో పడ్డ తర్వాత, ప్రమాదంలో పడ్డ తర్వాత, దుర్మార్గంలో పడ్డ తర్వాత, చెడు అలవాట్లకు బానిసలైన తర్వాత వాళ్ళు క్రమపడాలంటే చాలా ప్రమాదం కనుక ఈ యవ్వన వయసు చాలా జాగ్రత్తగా కాపాడాలి. సంఘము, కుటుంబము, పెద్దలు దాని బాధ్యతని తీసుకోవాలి. అది నిజమైన బ్లెస్సింగ్, ఆశీర్వాదం అంటే ఈరోజు మనం ఆ పాప నెత్తిని చేయబెట్టి వెళ్ళడం కాదు, అమ్మ బాగుండంటం కాదు. ఆమె కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీరు అందరూ కరెక్ట్గా చెప్తారా? ప్రార్థన చేయడం మనందరికి వచ్చా? ప్రార్థన చేయటం మనందరికీ వచ్చా? పాపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండకూడని విషయాలు చెప్తున్నాడు. మనుషులు మాయోపాయములు చేస్తారంట. ఏం చేస్తారంట? ఏదమ్మా మీరు ఎవరు మాట్లాడరు? మాకేం పని అండి, మేము ఫంక్షన్కి పిలిస్తే వచ్చాం, చెప్పింది తింటాం, పెట్టింది తింటాం, తర్వాత పోతామంటారా? అట్టే ఉంది మీ వాళ్ళకని చూస్తుంటే కదా. మనుషులు ఏం చేస్తారంట? మాయోపాయములు చేస్తారు, వంచన
చేస్తా. మనుషులు చేస్తారా లేకపోతే ఏదైనా జంతువులు కూడా చేస్తాయా? అసలు వాటంత యథార్థత మనుషులకు లేదు. జంతువులు ఎప్పుడూ మాయ చేయవు, ఎవరిని మాయ చేయవు. మాయ చేసేది ఎవరు? ఏ మనుషులు? మీ ఉలిసిన వాళ్ళు అట్టేటోళ్ళు ఎవరు లేరు. మా ఒంగోలులో మస్తుగా ఉండారు. ఏ బజారుకు పోయినా మా ఒంగోలులో మాయ చేసేవాళ్ళే. అరటికాయలో అమ్ముతాడు వాడు, సంచిలో వేసి కవర్ పెట్టిస్తాడు, 10 రూపాయలు అంటాడు. ఏమండి 5 కీర అంటే ఎందుకు ఈయన అంటాడు. 7 రూపాయలు. అధ్యాయం 13వ అధ్యాయంలో 11వ వచనం చూద్దాం. చూడండి, ఈ పాప ఇక్కడ ఉంటే ఈ మాట వినాలి. ఇప్పుడు ఈమెకి ప్రమోషన్ వచ్చింది. చిన్నపిల్ల అనే పదం ఇంకా ఆమెకు వర్తించదు. ఇప్పుడు ఆమె యవ్వనురాలు, వయసు వచ్చిన అమ్మాయి, మంచి చెడ్డలు ఎరిగిన అమ్మాయి, తనను తాను కాపాడుకోగలిగిన పరిస్థితి. ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటారు. ఆ స్థితిలో 1 కొరింథీ 13:11 నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. పాప ఏం మానివేయాలి? ఇప్పుడు ఇట్లాంటి చిన్నపిల్లలతో ఆడుకోవడం మానేయాలి. ఏం మానేయాలా? అల్లరి చిల్లరగా ఉండడం మానేయాలి. ఏమి యోచించాలా? పెద్దవారి వలె యోచించాలి. ప్రభువుని గూర్చి యోచించాలి. తన కెరియర్ని గూర్చి యోచించాలి. తన కెరియర్ని ఆమె బిల్డప్ చేసుకోవాలి, పునాదులు కట్టుకోవాలి. వాక్య క్రమం, దైవ భక్తి, ప్రార్థనా జీవితం, 80 దేవుని తెలుసుకోవాలి. సండే స్కూల్లో ఎరిగిన ఆ విశ్వాస క్రియలు అనుభవంలోకి తీసుకురావాలి. దేవా నన్ను రక్షించయ్యా అని చెప్పాలి. అప్పుడు దేవుడు నిన్ను ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ వాక్యానికి ఆహ్వానించిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, జేకే అన్నగారికి, అలాగే కరుణాకరణ అన్నగారికి, అలాగే కుటుంబ సభ్యులకు, పెద్దలందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రత్యుష కొరకు మేము ప్రార్థన చేస్తామని మనవి చేస్తూ ఆమె రక్షింపబడాలని మా హృదయాభిలాష. ఇశ్రాయేలీయులు రక్షింపబడాలని నా హృదయాభిలాష. ఉలిచి వారంతా రక్షింపబడాలని మా హృదయాభిలాష. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగా. కృప కలిగిన దేవా, పాపను బట్టి నీకు వందనాలు. యుక్త వయసుకు తీసుకుని వచ్చారు, ఆశీర్వదించండి. వయసునందును, జ్ఞానమునందును, తెలివి అందును, ఆరోగ్యమందును, తన కెరియర్ అందును, భక్తి జీవితం అందును అన్ని విషయములలో ఎదుగునట్లు కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమూయేలు గారు వాక్యాన్ని అందించక మునుపు ఒక పల్లవి, ఒక శరణం పాడుకుందాం. క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకాల్లోంచి 944 కీర్తన. నిజ స్నేహితుడు, స్నేహితుడు, ప్రియ స్నేహితుడు యేసు ప్రభువే. పొందండి పొందండి రక్షణ భాగ్యము. పాపం పోవాలంటే స్వనీతి చాలదు, రక్షణ కావాలంటే యేసయ్య చాలును. పాపం పోవాలంటే స్వనీతి చాలదు, రక్షణ కావాలంటే యేసయ్య చాలును. పరిశుద్ధుడేసుని పావన రక్తము పరిశుద్ధపరచి ప్రేమలో నడుపును. పరిశుద్ధుడేసుని పావన రక్తము పరిశుద్ధపరచి ప్రేమతో నడుపును. నమ్మండి నమ్మండి యేసు క్రీస్తును. మా సోదరి ధనమ్మ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో అందరికీ కూడా సంతోషకరమైన సమయం ఇది. సంతోషకరమైన సమయంలో చక్కని వర్తమానం మనం విన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు.
ఆత్మ సంబంధముగా శరీరమును మనకు అనుగ్రహించను. గమనించారు ప్రియులారా, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు మన ప్రభు. ఈనాడు చాలా మంది శరీర సంబంధమైన ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నారు. అది కాదు ఆశీర్వాదం. దేవుడు మనల్ని ప్రేమించి కదా మన నుంచి యవ్వన దశకి రావడానికి కారణము దేవుని కృప. ప్రియులారా, దైవ గ్రంథములో మాట చదువుకున్న యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. దానికి కారణము అది దేవుని కృపని మనం గుర్తించాలి ప్రియులారా. ఈనాడు అనేక మంది పుట్టిన బిడ్డలు బాల్య దశ నుంచి యవ్వన దశకి రాని వారు ఎంతో మందిని మనం చూస్తున్నాం. మరి బాల్య దశ నుంచి యవ్వన దశకి తీసుకొచ్చాడు. దీన్ని టీనేజింగ్ అంటారు కదా. ఏమి తెలియని అమాయకమైన స్కూల్లో అది తెలియని వయసు, తెలిసి తెలియని వయసు పిల్లారా. ఇప్పుడు ఒక యవ్వన దశకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూల స్తంభాలంటే మనము దైవ గ్రంథములో చూస్తున్నాం. చూడండి, దైవ గ్రంథములో తిమోతి రాసిన పత్రికలో చూద్దామనండి ఒక మాట. గొప్ప తండ్రి, మీ పావన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, జిహ్వాఫలములు అర్పిస్తూ మరోసారి మీ సన్నిధికి వస్తున్నాము. చక్కని మాటలు ఒక్కరిద్దరు ప్రభువా నీ కుమారుల ద్వారా మీరు పలికిన మాటలను బట్టి స్తోత్ర. మా తాత ముత్తాతల నుంచి ప్రభువా ఈ ప్రాంతములో నిన్ను ఎరగని వారు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కము వివేచన దయచే. లోకము వట్టిది, మీలో ఉన్నది గట్టిది. ఆ గట్టిదాన్ని పట్టుకొని పాపమనే మట్టు వదిలించుకొని పరలోకమనే బెస్ట్ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మా గ్రామ ప్రజలందరికీ మీ యొక్క కృప మెండుగా దయచేయండి. పాలేటి వారి కుటుంబంలో నాయనా పేరయ్యను ధనమును దీవించిన కుటుంబ సహవాసాన్ని బట్టి స్తోత్రాలు. తద్వారా ఇచ్చిన 3 బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఆ 3 బిడ్డలో చిన్నవాడు ప్రేమను బట్టి ప్రసన్నను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఏకైక కుమార్తె ప్రత్యూష ఆ చిన్నది బహు చక్కనిది అన్నట్లుగా చక్కగా నీ సన్నిధిలో చుక్కలాగా జీవించడానికి కృప చూపి నడిపించండి. పుట్టించేది మీరే, పెంచేది మీరే, పోషించేది మీరే. సమస్త కార్యాలు చక్కబెట్టి నడిపించమని నీ పక్షాన నిలబడి నీ దాసులు పలికిన మాటలు అనేక హృదయాల్లో ఫలింప చేయమని, సమస్తము మీకు మహిమకరంగాను, పిలిచిన కుటుంబానికి దీవెనకరంగాను, వచ్చిన బంధువులకి క్షేమకరంగాను, ఆశీర్వాదకరంగాను, రక్షణకరంగాను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని చక్కని ముగింపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వదించండి. ఇంకను నాయన వయసునందును, జ్ఞానమునందును, ఆరోగ్యమందును, తెలివి ఎందును, విద్యాబుద్ధుల ఎందును చూపండి. కుటుంబానికి నీకు మహిమ తెచ్చే బిడ్డగా చేయండి. తల్లి గారి ప్రార్థన బిడ్డ కొరకు ఎంతో ప్రయాస. నాయన కుటుంబంలో యజమానుడి లోటు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. బంధువులు అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే, శుభ మంగళ వేళలలో శుభమస్తుల దివెనలే, అలివేణే ఈ రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే.
దేవితో అలకబూనెనేమో, ఈ రూపుగా శ్రీదేవిని ఇలకు పంపెనేమో, మోహనాల సోయగాల మేనకో, మరి దేవలోక పారిజాత మాలికో, రేకులు విచ్చిన సిరిమల్లి అందల ముద్దుల చెల్లి, నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి, విరబూసే పూబోణి, అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే, అలివేణే ఈ రాణి, అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో, ఆ నగవులు వేకువలకు మేలు కొలుపులేమో, పాల కడలి మీద తేలు చంద్రికో, గగనాల వేల కాంతులీలు తారకో, వెన్నెల్ల వస్తాడు ఓనాడు రాజంటి గొప్పింటి మొగుడు, ఊరంతా సందళ్ళు ఆనాడు వాడంతా వియ్యాలవారు, అన్నుల మిన్నల మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే, అలివేణే ఈ రాణి, అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది, అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని, నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. రంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి, ఆ పువ్వుకు పూజలు చేయాలి, దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది,
తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువాగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా. అయినా ఏవో కలలు ఆగవే తెలుసా, హే తెలుసా నా చూపుని బానిసా. నీలో నాలో లోని వెచ్చనయింది మొదలైందమ్మ. ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ. ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ. నువ్వే మనసుకి వెలుగమ్మ. కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ. నీ పాదం నడిచే ఈ చోట కాలం కనువైన విందే అలరై పొంగిందే. కన్నా నాకున్నా పరమింకేదే వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నీవే. నన్నింక నువ్వే నా అణువణువు గెలిచావే. కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ. ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ. నువ్వే మనసుకి వెలుగమ్మ. కుందన బొమ్మ నేనే మరువదు ఈ ജന്മ. മലയാളികൾ താരാട്ട്
యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. అందుకే మొత్తం నామది, అక్కడే నిశ్శబ్దం అయినది. ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నవ్వులు విండి బాణాలై నాటుకుపోతుంటే, చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే, చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే, రూపము ఏడు బారాలై ముందర నించుంటే, ఆ సోయగానే నీ చూడగానే కోరాయిలాగా అయ్యాను నేనే. అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. వేకువలో నా ఆకాశం ఆమెను చేరింది, ఓ క్షణమైన ఆదరాల రంగుని ఇమ్మంది. వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది, శ్వాసలలో నా తలదాచి జాలిగా కూర్చుంది. ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే. కలల తాకిడిని మనసు తానదిగా వెతికి చూడు చెలిని. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంప
పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా. కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా. ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా. సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక. కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటిన కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదాం. పూలు కప్పుకున్నా కుమ్మలల్లి ఉందా. ఆకు చాటునున్నా పచ్చి పిందెలవుదా. మట్టి లోపలున్నా చెంట వేరులవుదా. ఎవ్వరి కంటి చూపు చేరలేని ఎక్కడ మన జంట అవసరాని చోటున పద నువ్వు నేనుందా. రంగులెత్తుకున్నా పిల్ల రంగులవుదా. పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా. పట్టులోన
ఉందిలే. మైన చెట్టులోన ప్రేమ కొట్టుకుందిలే. వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటే కోణాలు తెలుసుకుందా. లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలి, కొత్త పాఠాలు నేర్చుకుందా. అందరూ ఉన్న చోట ఇద్దరవుదాం, ఎవరూ లేని చోట ఒక్కరవుదాం. ఈ క్షణం విడివిడిగా లేమందాం. రంగులెత్తుకున్నా తెల్ల రంగు నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి. అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి. వందే చంద్ర సోదరి వస్తున్నాను నీదరి నీలాంబరి. మంత్రాలేటోయ్ ఓ పూజారి, కాలం పోదా చేజారి. తంత్రాలేవి రావే నారి, నేనేం చేయనే నన్నారి. నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి. నీలాంబరి నీలాంబరి నీ అందమే నీ అల్లరి. విడిచా ఇప్పుడే ప్రహరీ నిన్నే కోరి. గాలాలేయకోయ్ మాటలా జాలరి, వల్లో వాలదా చేపలా నాసిరి. నీతో సాగితే మాటలే ఆవిరి, అయినా వేసిన పాటతో పందిరి. అడుగేస్తే చేస్తా నీకే నౌకరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి. నీలాంబరి నీలాంబరి నీ అందమే నీ అల్లరి. ధీం తోం తోం పసరిద పమ ధీం తోం తోం రే మగరిసా. ధీం తోం తోం పసరిద పమ ధీం తోం తోం రే మగరిసా. సన్నా జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం. అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. మహేసా ముస్తాబై చేసా మహేసా ముస్తాబై చేసా
అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా వానలా వీణలా వాన వీణవాణిలా గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా కాటుకే కన్నులా మారదా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా కలవరం గుండెలో కలత పూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ 2 కళ్ళలా నిక్కమైన నీలం ఒకటి చాలు అంటూ వేమనా నిన్ను చూసే రాసినాడలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా